నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 8 శనివారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం మధ్యాహ్నం 1:11. చంద్రాస్తమయం రాత్రి 2:58. తిథి నవమి ఉదయం 8:17 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 11:29 వరకు, తదుపరి పునర్వసు. కరణము కౌలవ ఉదయం 8:17 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:01 వరకు, తదుపరి గరిజ. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 4:26 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:30 నుండి 10:58 వరకు, యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:24 వరకు, గుళిక కాలం ఉదయం 6:33 నుండి 8:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి 8:54 వరకు, వర్జ్యం ఉదయం 7:55 నుండి 9:31 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:29 నుండి 3:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 8 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 8:17 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. రాత్రి 11:29 వరకు ఉండే ఆరుద్ర నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకి వాడరు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఈరోజు ప్రత్యేకతలు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీయందు జన్మించిన బిడ్డ యుయుత్సవుడు. ఈరోజు ప్రశ్న: కౌరవులు ఎంతమంది? 90 మంది, 95 మంది, 100 మంది, 101.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వృషభ రాశి ముఖ్యమైన కార్యాలు స్వశక్తితో చక్కదిద్దుతారు. మిథున రాశి మీ అనుభవాలు 10 మందికి పంచుకుంటారు. కర్కాటక రాశి చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. సింహరాశి సోదరులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కన్య రాశి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తులారాశి పలుకుబడి మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ధనుస్సు రాశి స్థిరాస్తి వివాదాలను ఓర్పు నేర్పుగా పరిష్కరించుకుంటారు. మకర రాశి సోదరుడు స్నేహితులతో విభేదాలు సమసిపోతాయి. కుంభరాశి పట్టుదల నేర్పుతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి ఇంటి నిర్మాణాలపై నెలకొన్న ఆటంకాలు తొలగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.